సార్ వారం రోజుల్లో అప్పులు తీరి ధనవంతులు కావాలంటే మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఏమన్నా హెల్ప్ అవుతుందంటారా? అంటే వారం రోజులని ఎందుకనుకుంటున్నారు మీరు? ఏమో రేపు కూడా జరగొచ్చా? ఒక రోజులలో అయిపోతదా? 2 రోజుల్లో జరగొచ్చా? హ్మ్. ఈ రోజు కూడా జరగొచ్చా? హ్మ్. దీనికి టయాలు లేవు. ఓకే. నీ మైండే కారణం. దీనికంతా కారణం నువ్వే. ఇప్పుడు బేసిక్ తెలుసు నీకు. అంటే ఒకటే క్లాస్ చదివేసావు. అంటే ఈ సబ్జెక్టు రూల్ ఏందని తెలిసిపోయింది నీకు. ప్రతిరోజు వీడియోలు చూస్తున్నావు. ప్రతిరోజు ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నావు. ఈ సబ్జెక్ట్‌నే వీడియోలోనే కాదు. ఈ సబ్జెక్ట్ సీక్రెట్ బుక్‌లు కూడా ఉన్నాయి గదా! కొంతమంది చదివినోళ్ళు నా క్లాస్‌కి వస్తుంటారు. అవును సార్ మీరు చెప్పేది పలానా బుక్‌లో చదివాను సార్. ఎక్సలెంట్ పని అవుతది సార్ అని ఫీడ్‌బ్యాక్‌లు ఉన్నాయి చూడొచ్చు మీరు. నా క్లాసులు ఉన్నాయి గదా! ఎందుకు నేను చెప్తున్నానంటే వారం రోజులని క్రియేట్ చేయకండి. నాకు ఎలాగైనా తీరిపోవాలి అంతే. చెల్లుండే జరగచ్చు. ఏదో నాకు ఎలాగైనా అతి త్వరలో తీరిపోవాలి. అతి త్వరలో అని క్రియేట్ చేసుకో. ఆ! అతి త్వరలో. ఓకే. అతి త్వరలో నేను ఎలాగైనా తీర్చేయాలి. అప్పు అంటే హ్మ్. ఇతరులకి డబ్బు ఇవ్వడం. అప్పు హ్మ్. అనకూడదు దాన్ని. అందుకే నేను రెండోసారి ఏమడిగినారనేది ఎందుకంటే మీరు ఓహ్! అప్పు ఇంతకుముందు అంటున్నారు. జెప్పారు. ఆ! అవునవును. అప్పు అని అప్పు అనొద్దు. అంటే అది నిప్పు. నిప్పయిపోతది. అప్పు అవును. అనకూడదు. నేను తీసుకున్న వారి డబ్బులు. నేను తీసుకున్నాను గదా! వారందరి డబ్బులు సులభంగా వారం రోజుల్లో గాని అతి త్వరలో నేను ఇచ్చేయాలి. దానికేం చేయాలంటే మీరేం చేయాలంటే ఈ సబ్జెక్ట్ తెలుసు మీకు. సబ్జెక్ట్ తెలిసినప్పుడు ప్రతిరోజు ధ్యానం చేస్తున్నారు. మిర్రర్ వర్క్ చేస్తున్నారు. మిర్రర్‌లో మీరేం చేస్తారంటే ప్రతిరోజు నేను తీసుకున్న వారందరి డబ్బులు వాళ్ళ పేర్లుంటాయి గదా! అవును. వాళ్ళ పేరు ఇప్పుడు సుమణి బాబు దగ్గర నేను ఇంత తీసుకున్నాను. హ్మ్. ఆ డబ్బుని చాలా సులభంగా ఇచ్చేశాను. ఓకే. ఆ డబ్బుని ఎంత డబ్బులు అని చెప్పాలి. ఇంత డబ్బులు రూ. 1,00,000 లేక 5,00,000 చాలా సులభంగా ఇచ్చేశాను. డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. లేక ఇంకొక చందు, ఇంకొక పేరు ఎంతమంది దగ్గరికి అప్పుంటారో వాళ్ళ పేర్లన్నీ చెప్పండి. వాళ్ళకి ఇచ్చేసినాను సులభంగా ఇచ్చేశాను. చెప్తాను. మామూలుగా గాదు. హ్మ్. సులభంగా ఇచ్చేసినాను డబ్బులకి, విశ్వానికి కృతజ్ఞతలు. మైండ్‌కి ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు? ఇవ్వాలి ఇంకా డబ్బులు ఇవ్వలేదు. నేను ఇచ్చేసినానని క్రియేట్ చేస్తున్నావు. ఇచ్చేసినాను అనే యాక్టివేట్‌గా ట్రైనింగ్ అవుతా ఉంది. ఆ! అది పదే అర్థంలో చెప్పండి. మీకు సబ్జెక్ట్ తెలుసు. అంటే ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు చేస్తే ఫలించదండి. ఎందుకంటే విశ్వశక్తిలో కనెక్ట్ అవ్వాలిది. ఒక 5, 6 నెలలైనా పడుతుంది. 5, 6 నెలలుగా వీడియోలు చూసి వాళ్ళు చేయొచ్చు. ఒక 4 నెలలుగా పాజిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు చేయొచ్చు. పదే చేయడం వల్ల ట్రైనింగ్ అవుతది. తర్వాత కూర్చోండి. కూర్చునేసి ధ్యానంలో 21 నిమిషాలు. అద్దంలో చెప్పారు కదా మీరు. కూర్చొని ధ్యానంలో 21 నిమిషాలు. మీ ఇంట్లో అటు కళ్ళు తెరిస్తే కూడా కళ్ళు అటు మూసినా కూడా డబ్బు కనపడాలి. ఏం కనపడాలి? డబ్బు. డబ్బు కనపడాలి. దాన్ని విజువలైజేషన్ అంటారు. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే మీ వంటగదిలో ఏమేమి ఉన్నాయని చెప్పేస్తారు చూడండి. గ్యాస్ ఎక్కడుంది? ఆవాల ఉద్దిపప్పు ఎక్కడుంది? మిరప్పొడి ఎక్కడుంది? ఆయిల్ ఎక్కడుంది? మొత్తం చెప్పేస్తారు మీరు. చెప్పేస్తాం. అవును. అంటే కన్ను మూసుకుంటే నీకు అది కనిపిస్తది అక్కడ. కన్ను తెరుచుకుంటే కనపడదు. కనబడదు. అదే విజువలైజేషన్. అంటే డ్రీమ్. కళ్ళు తెరిస్తే ఏం కనపడవు. మూసినావంటే నీ ఎన్వైర్‌మెంట్ అక్కడికి ఫోకస్ పెడతది. ఆ మూల అది ఉండేది ఇదే. ఉప్పు అక్కడ అది ఉండేదే. నీకు కూర్చున్న తర్వాత ధ్యానంలో ఏం చెప్తామంటే బీరువా తెరిస్తే డబ్బులు కట్టలుగా ఉండాలి. హ్మ్. బీరువాలో ఏముండాలి? కట్టలు కనిపించాలి కట్టకట్టగా నీకు. డ్రీమ్‌లోకెళ్ళాలి. ఆడ ఉండవల్లే నువ్వు. అందుకే పనికిరానిదంతా యూట్యూబ్‌లోకెళ్ళి చూడకండి. కనీసం ఆ డబ్బును చూపించండి కంటికనేది. మీ చేతిలో కూడా ఖాళీగా ఉన్నప్పుడు మీ ఇంట్లో కొంత డబ్బు మీ దగ్గర ఉంటది. దాన్ని ఎత్తుకొని ఊరికి కూర్చొని పెట్టుకొని చూపించండి కంటికనేది. ఎందుకంటే హ్మ్. ఊరికి చూడాలి. హ్మ్. చూసి అబ్బా! ఎంత డబ్బులుందిరబ్బా! ఎందుకు ముద్దు సార్ వాల్ పెడతారు. పేపర్ పెట్టుకుంటే అయిపోతది. పెట్టుకో నువ్వు ఏదో ఒకటి పెట్టుకో. డబ్బు డబ్బు. మొత్తం మీద ఇప్పుడు ఎన్నాళ్ళు యూట్యూబ్‌లోనే ఇప్పుడు చూపిస్తావా? ఫోను ఊకే చూస్తాం గదా! ఉండండి. ఇప్పుడు లాక్ ఓపెన్ చేసినా ఫోను యూట్యూబ్‌లోనే కావాలే. చూస్తావా? నిజమైన డబ్బుని చూపించవా? నిజమైన డబ్బుని కూడా ఒకసారి చూపియమ్మా. ఆ! చూపిస్తాం అట్లా గూడా. చూపించండి. అప్పుడప్పుడు డబ్బుని చూపించండి. ఎందుకంటే ఆ డబ్బును చూడడం వల్ల కళ్ళు మూసి కూడా కలలో కూడా డబ్బు రావాలి. కలలో కూడా డబ్బులు కనిపించాలి మీకు. ఆ డ్రీమ్‌లోకి కూడా రావాలి. అంటే బీరువా తెరిసినట్టు కట్టలుగా డబ్బున్నట్టు, ఆ డబ్బుని తీసి బ్యాగ్‌లో పెట్టుకున్నట్టు, ఎవరెవరికి అప్పున్నారో వాళ్ళ ఇంటికంతా మీరు దేంట్లో బైక్‌లో పోయినారా, కార్‌లో పోయినారా, నడుచుకుంటూ పోయినారా, ఏదో ఒక ఊహాగానం, విజువలైజేషన్, డ్రీమ్. వాళ్ళకి ఇచ్చేసినట్టానా? ఇచ్చేసినాను వాటితో కూడా పత్రాలెట్టి. అక్కడే చించేసి మొత్తం దుగ్గు దుగ్గేసి అప్పిచ్చా. ఆయనకి ఇచ్చేసినానురా. అద్దంలో చెప్పింది ఇదే నువ్వు. ఇచ్చేసినట్టు సులభంగా అన్నావు. ఇప్పుడు దాన్ని డ్రీమ్ చేస్తున్నావు. ఇచ్చేసినట్టు ఎంతమందికున్నావో అంతమందికి పో. వాళ్ళ ఇంటికంతా పోయినట్టు. ఎక్కడ పోతున్నావు? నువ్వు కూర్చొనుండేది ఇక్కడే. ఇంట్లో కూర్చొనుండవు. నీ ఇన్నర్ మైండ్‌ని మాత్రం పంపించావు. నీ ఇన్నర్ మైండ్‌ని ఎక్కడెక్కడ పంపించినావో వాళ్ళ ఇళ్ళకి అందరికి పంపించినావు. ఎట్లా పంపించినావో డబ్బుతో పంపించినావు. బ్యాగ్‌లో పంపించినావు. ఒక బైక్‌లో పంపించినావా? కార్‌లో పంపించినావా? అది నీ ఇష్టం. పోయింది నీ ఇన్నర్ మైండ్ బాగుండేది. నీ ప్రతిబింబంతో బాగుండాది. నువ్వు మాత్రం ఇక్కడ ధ్యానంలోకి వచ్చానన్నావు. పోయినావు అందరికి ఇచ్చేసినట్టు వాళ్ళ దగ్గరంతా మళ్ళీ ఇంకొక ఆయన ఇంటికి పో. ఆడిచ్చేసి ఆ పత్రాన్ని చించినట్టు. మొత్తం చేసేసినట్టు అబ్బా! ఈయనకి ఇప్పుడు తీరిపోయింది. ఇంకొక ఎంతమందికి ఉన్నారో వాళ్ళ ఇంటికంతా పోయినట్టు, ఇచ్చేసినట్టు, బాండ్ పత్రాలు చించేసినట్టు, కొంత డబ్బు మిగిలినట్టు ఊహించుకోవాలి నువ్వు. బ్యాగులో తీసుకొచ్చి మళ్ళీ బీరువా తెరిచి ఇంకా డబ్బులు బీరువాలో ఉన్నట్టు, ఆ డబ్బులు మిగిలిన డబ్బులు కూడా ఎత్తి అక్కడ పెట్టేట్టు. పెట్టేసినట్టు 21 నిమిషాలు ధ్యానంలో ఊహించు. దీన్ని డ్రీమ్ అంటారు. కలగనడం అంటారు. విజువలైజేషన్ అంటారు. విజువలైజేషన్‌కి పవర్ ఎక్కువ. హ్మ్. ఎక్కువ పవర్. ఓకే. పదే నీకేం కావాలన్నా విజువలైజేషన్ చేస్తూ ఉంటే నువ్వే కొంటావు లేక నీ దగ్గరికన్నా వస్తది ఎలాగైనా. నేను చెప్పాను. అంటే అలా చేయడం వల్ల ఇలా డైలీ గాని ప్రాక్టీస్ చేసినావనుకో, అద్దంలో చెప్తున్నావు, ధ్యానంలో చేస్తున్నావు, ఊహిస్తున్నావు. తర్వాత చదువుకున్న వాళ్ళు ఉంటే రాయండి. సేమ్ అదే రాయాలి. మిర్రర్‌లో చెప్పేవాళ్ళకంతా ఇచ్చేసినట్టు. వాళ్ళ పేరు చెప్పి ఇచ్చేసినాను. ఎన్ని సార్లు లెక్కే అవసరం లేదు.
ఊరికే నీకు టైం అంతకాలం రాస్తూనే ఉండు. మైండ్ బాగా ట్రైనింగ్ అయిపోయింది. ఎలా ఇస్తది నీకు తెలీదు. ఏది? ఎలా ఇస్తది నీకు తెలీదు. అందుకని ఆ ఫీడ్‌బ్యాక్‌లు చూడమన్నాను. మొన్న హైదరాబాద్ క్లాస్‌లో చూడు ఒక లేడీ ఏం చెప్తున్నారు. అప్పు 2.5 లక్షలంట. ఎలా ఇచ్చింది? అసలు నేను ఇవ్వనే లేదు సార్ ఆయన. తాళ్ళి అనేసినాడు. నా పత్రం కూడా నాకు ఇచ్చేసినాడు. హ్మ్. అంటే డ్రీమ్ ఇక్కడ కూర్చున్నది. దానికి అవకాశాన్ని ఏర్పరచుకుంటది. అలా తీసుకొని పదే పదే గాని చేస్తే నువ్వు వారం రోజులు కాదు. రేపే కూడా ఇవ్వచ్చు. ఎల్లుండే కూడా ఇవ్వచ్చు. ఈరోజు కూడా ఇవ్వచ్చు. అది నీ యొక్క మైండ్ సంకల్ప బలాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. ఆలోచనను బట్టి ఉంటుంది ఎన్ని రోజులనేది. వారం రోజులని ఎక్కడ బంధించకూడదు. మనం టైం పెట్టమని లేదు. నాకు త్వరగా తీరిపోవాలి. త్వరగా అతి త్వరలో నేను ఇచ్చేయాలి అంతే.